హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనము డబల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రాబ్లం అయితే చూడండి. ద వాల్యూ ఆఫ్ డబల్ ఇంటిగ్రేషన్ x e power of y square dx dy where r is the region bounded by the line x is equal to 0, y is equal to 1 and the parabola y is equal to x square. ఓకే, ఫస్ట్ మనకి లిమిట్స్ అయితే డైరెక్ట్ గా వేయలేదు. అందువల్ల మనం ఏం చేయాలి? బై యూజింగ్ ది రీజన్ ఏదైతే ఇచ్చిందో మనకి, ఈ రీజన్ యూజ్ చేసుకుని ఒక రఫ్ డయాగ్రామ్ అయితే రాసుకోవాలి. ఓకే, ఒక రఫ్ డయాగ్రామ్ అయితే రాయండి. ఇక్కడ చూడండి, మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాడు. అంటే పారాబోలానా మనకి ఎలా ఉంటుంది? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎలా ఉంటుందా? ఓకే, అంటే x ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దిస్ ఈజ్ x ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ x ఈక్వల్ టు 0 మనక. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఇది. ఓకే, అంటే మనం ఏ రీజన్ తీసుకోవచ్చు? దిస్ ఈజ్ ద రీజన్. ఒక నిమిషం. ఈక్వల్ టు 1 దీన్ని అయితే ఈ సైడ్ వస్తుంది. ఇది x ఈక్వల్ టు 0. ఈ లైన్ ఏదైతే ఉందో ఇది x ఈక్వల్ టు 0. ఓకే, మనకి ఇప్పుడు ఈ రీజన్ అయితే మనకి ఈ రీజన్ లో అయితే లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అర్థమైందా? దిస్ వన్. ఇప్పుడు స్ట్రిప్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ మీరు కావాల్సింటే హారిజాంటల్ స్ట్రిప్ యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే ఇలా లేకుండా ఉంటే వర్టికల్ స్ట్రిప్ అని యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ నేనైతే హారిజాంటల్ స్ట్రిప్ యూజ్ చేస్తాను. ఓకే, అంటే అన్ని వాల్యూస్ మనం ఈ సైడ్ నుండి ఇలా తీసుకోవాలి. ఓకే, అంటే ఎక్స్ లిమిట్ అంటే లిమిట్స్ మనకి ఏమొస్తుంది ఇప్పుడు? I is equal to solution చూడండి. I is equal to double integration x into e power of y square dx dy. ఓకే, x లిమిట్ ఏమైతుంది మనకి? x is equal to 0 to అంటే ఇక్కడ గంట లాస్ట్ గంట అయ్యేది ఇది మనకి y is equal to x square కదా. అంటే ఇది మనకి ఏమైతుంది? ఇది x లిమిట్ కాబట్టి x is equal to root y అవుతుంది, root y. ఓకే, అండ్ y లిమిట్ ఏమైతుంది మనకి? ఇది లోవర్ అంటే ఇది 0. ఓకే, అర్థమైందా? x ఈక్వల్ టు 0 పుట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 0 to 1. అర్థమైందా? చూడండి, x వాల్యూ ఈ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ లో పుట్ చేస్తే x ఈక్వల్ టు 0 పుట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, ఆల్రెడీ y ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది ఇక్కడ మనకి, హైయెస్ట్ 1. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఈ పవర్ ఆఫ్ y స్క్వేర్ అలాగే ఉంటుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ x స్క్వేర్ బై 2 0 to root y. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఈ పవర్ ఆఫ్ y స్క్వేర్ dy. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేయండి. అప్పర్ లిమిట్ అప్లై చేయండి, లోవర్ లిమిట్ 0. ఓకే, ఈ రూట్ స్క్వేర్ గెట్ క్యాన్సల్. మనకి ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 y ఇంటూ మనకి 1/2 అని కాన్స్టెంట్ బయట పెట్టుకోండి, ఈ పవర్ ఆఫ్ y స్క్వేర్ y ఇంటూ dy. ఇలా వస్తుందా? ఇప్పుడు సబ్స్టిట్యూషన్ యూజ్ చేయండి. ఓకే, పుట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t పుట్ చేయండి. 2y dy ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? dt. దెన్ y dy ఈజ్ ఈక్వల్ టు dt/2. ఓకే, అన్ని వాల్యూస్ దాంట్లో పుట్ చేస్తే వస్తుంది i ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రేషన్. లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 1, t ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే, 0 to 1 ఇది t లిమిట్స్ మనకి. ఓకే, ఈ పవర్ ఆఫ్ y స్క్వేర్ దగ్గర t రీప్లేస్ చేయండి. y dy అంటే ఏంటి? dt/2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ ఆఫ్ t into e పవర్ ఆఫ్ t 0 to 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేయండి. e పవర్ ఆఫ్ 1 మైనస్ e పవర్ ఆఫ్ 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 e minus 1. ఓకే, హై. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా? 1/4 e minus 1.
దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అర్థమైంది కదా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ కండి. ఓకే, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను. అక్కడ మీరు డైరెక్ట్గా ఈ యొక్క క్లాస్ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అక్కడ నేను అప్లోడ్ చేస్తాను, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.